యథార్థవాది, ప్రజా విరోధి. ఉన్నమాట చెప్తే జనాలు ఉలికిపడే రోజులు. ఏదైనా దేవుడు దొంగ వలె వస్తానన్నాడు యేసు ప్రభు. మళ్ళీ ఈ ఎన్నేళ్ళు నేను చెప్పని మాట ఇవాళ చెప్తున్నాను. ప్రార్థనే నాకు, నా భార్యకు మాట తేడా వచ్చేటట్టు చేసింది. నాకు ప్రార్థన అంటే ఇష్టం. ఆమె ఇప్పుడు లేదని అనుకోండి, కానీ ఒక మాట, ఆమెను నేను శపించట్లా. అన్ని సంవత్సరాలు కాపురం చేశాను. ఆమె బ్రతికున్న నాళ్ళు మందులు, మాత్రలు, ఇంజక్షన్లు, సిరప్పులు వీటితోటే బాధపడింది. ఇప్పుడు నాకు ఏదైనా జ్వరం, అనారోగ్యమో వచ్చిందనుకోండి, పోయిన వయసు పైబడింది కాబట్టి ఒంట్లో బాగలేదేమో అనుకుంటారు. ఆ వయసులో రోగాలు రాక ఇంకేం వస్తుంది అనుకుంటారు. 80కి దగ్గర ఉన్న నాకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన విషయంలో ఇదిగో చిటికేసినంతలో మనం యేసుప్రభుని మన మధ్యలో రప్పించవచ్చు. మత్తయి 18:20. నాకు దేవుడు అంటే భయం భక్తి లేదా ఏంటి? ఆమె అని కాదులేండి. చాలామంది ప్రార్థన అనే మాట వింటే నన్ను ఒక పనికి మాలినోళ్ళలాగా చూస్తుంటారు. ఏది ఏమైనా కానీ ఆ స్టూవర్ట్పురం దొంగ, ఆయన పేరేంటి, సుధాకర్ గారు, ఆయన కూడా పెద్ద దొంగ. ఇవన్నీ మళ్ళీ వివరించను, కానీ ఉన్నమాట చెప్తే ఉలికిపడే రోజులు ఇవి. ఎవరు ఎన్నన్నా ఏమైనా సరే, నా శ్రేయస్సు కోరినోళ్ళు, ఇన్నాళ్ళు అవుతుంది నువ్వు ఇక్కడ దిగి, ఎలా ఉన్నావు, ఆ గృహం సరిపోయిందా లేదా అని ఎవరైనా వచ్చి అడుగు పెట్టారా, శాపం వాళ్ళకి. అడుగు పెడితే శాపం చుట్టుకుంటుంది అనుకుని రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడితో ఈ వయసులో నేను రేయి మొదటి జాములో లేచి అలారం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. బంగారం, వజ్ర వైడూర్యాలు, అపార్ట్మెంట్లు సంపాదించడానికి కాదు. ఇక్కడనైనా బుద్ధి తెచ్చుకుంటే రైట్. పాత నిబంధన గ్రంథంలో ఏలి అనే యాజకుడు, ఆయన మంచి దైవభక్తుడే, యాజకత్వం చేశాడు. ఆయన కుమారులు మూర్ఖులు, లోక సంబంధులు. సరే, ఇంకా ఏది చెప్పినా కూడా, ఎవరు ఏమనుకున్నా కూడా నేను మాత్రం వీడియోలు ఆపను. నా వీడియోలు యూట్యూబ్లో పెడుతుంటే అడ్డుకునే వాళ్ళు కోకల్లలుగా ఉన్నారు, కానీ నేను మాత్రం అష్ట కష్టాలు పడి వీడియోలు చేస్తూనే ఉంటా. ఎందుకంటే నేను చెప్పదలిచిన మాటలు చెప్పాలని. నహుంలోనో ఎక్కడ ఉంది ఒక మాట, ప్రభువైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదీ చేయడని దేవుడు నాకు ప్రేరేపించాడు. అది నేను వీడియోలో పెడుతున్నా. ఏనాడైనా నా వీడియోని సపోర్ట్ చేశారా? మమ్మల్ని విమర్శిస్తున్నాడా, అలాంటిది ఏదైనా ఉందా అనే ఉద్దేశంతో వీడియోలు చూస్తున్నారు, కానీ ప్రేమగా ఏదైనా మంచి మాటలు ఉన్నాయని చూసేవాళ్ళు లేరు. ఏది ఏమైనా కానీ నాకు దేవుడు ఇష్టం. దేవుడితోటి ఉంటాను. ఆయన నన్ను పోషిస్తున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ వయసులో అనారోగ్యంతో నేను గందరగోళంగా ఉండాల్సిన రోజుల్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నాకు దేవుడే కావాలి. నన్ను విసర్జించిన వాళ్ళని నేను పట్టించుకోను. అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. ఏనాటికైనా వాళ్ళకి మారు మనసు, దైవజ్ఞానం ఇవ్వమని. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.